ఒక నాయకుడు అది చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి సంతోష్ మీద ఒక కంప్లైంట్ కవిత ఇచ్చింది అనుకో. సంతోష్ అనే వ్యక్తికి కవిత ఈ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇది అది చేసి ఉంటాడా అన్న ప్రాస్పెక్ట్లో అతను ఆలోచించడు. విజనరీ ఉన్న లీడరు లేకపోతే బుర్ర ఉన్న లీడరు. అది ఖచ్చితంగా కేసీఆర్ గారు గ్యారంటీకి 2 లాజిక్లు అప్లై చేస్తాడు ఆయన. సొంత డెసిషన్లు నా కూతురు చెప్పింది కాబట్టి లేకపోతే నా అల్లుడు చెప్పాడు కాబట్టి లేకపోతే నా కొడుకు చెప్పాడు అన్న కాన్సెప్ట్ ఎప్పుడు ఉండదు అతను. అంటిల్ అండ్ దెన్ హీ ఈజ్ నాట్ ఫోకస్డ్ ఇన్ డెప్త్, హీ విల్ నాట్ కమ్ టు ఎ కంక్లూజన్. ఈ లైన్ ఆఫ్ థింకింగ్ అన్నది అక్కడ అడాప్ట్ అయ్యి ఉన్న దగ్గర కొత్త అడాప్షన్ ఇద్దామంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక నాయకుడు టెరిటరీని ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు సూర్యుడి విషయం చాలామంది చెప్తూ ఉంటారు. నాకు ప్రతాప్ గారు ఉండేవారు అప్పుడు ఎంపీ. ఒకసారి ఒక ఉదంతంలో చెప్పాడు, ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అనుకో. నేను ఒకసారి ఇంత బ్లైండ్గా సూర్యుని ఎలా నమ్ముతారు రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాడు. ఏం చేస్తారు నా దగ్గర అని అడిగట్ట. ఏదో చెప్తే వీళ్ళు గోడ ఉందట, వెళ్ళి గుద్దుకుని అవతల పోరా అన్నట్టు. గెంతుకుని వెళ్ళమంటావా అని కూడా అడగకుండా వెళ్ళి బడేళ్ళు బుర్ర గొద్దుకుని రక్తం అట్ట. అంటే ఒక బుల్ నేను చెప్పింది చేయడమే అన్న కాన్సెప్ట్లో వాడు అడాప్ట్ అయి ఉన్నాడు దగ్గర హెస్ గివెన్ ఎ కన్సిడరేషన్. అంటే ఈ కన్సిడరేషన్స్ అలాంటివి ఏవి చూడకుండా టెరిటరీలో వాడు ఉండడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏ పర్సన్ హూ ఇస్ దేర్ ఇన్ ఫామ్ హౌస్, లేదంటే అక్కడ ఇప్పుడు కవితకి ఎంత కాదన్న ఫ్యామిలీ ఉంది, నెక్స్ట్ కేటీఆర్ గారికి ఫ్యామిలీ ఉంది. ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ అటెన్షన్ 24/7లో ఎవరు ఎక్కువ ఇవ్వగలుగుతారు? ఖచ్చితంగా భార్య ఇవ్వగలుగుతారు. ఇక్కడ నేను ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేయగలను అజంప్షన్లో తినుందనుకో ఓకేనా. లేదంటే మా అన్నయ్య 24/7 అలా భరతుడు పాదుకులు మోసినట్టు మా నాన్న అలా చూసుకుంటూ ఉండాలి అన్న అజంప్షన్లో తినుందనుకో ఓకేనా. తన అంశంలో ఉన్న కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి నా రేస్ నువ్వు పరిగెట్టని ఇచ్చాడు, రిలే బ్యారల్. ఏది దానికి అజంప్షన్ అడాప్షన్ ఉందనుకో, ఏనే మా అన్ననే ముఖ్యమంత్రి చేసేస్తాడట, లేదంటే ఎవడో సిద్ధాంత గడు బుర్ర తొక్క ఏదో ఒకడో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి లేపారన్న దిక్కుమాల ఫాల్స్ ఎల్యూజన్లు ఇంజెక్ట్ చేశారనుకో. ఈ రెండింటి ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది.